try to respect the chair. Try to respect the chair and then speak. నిమిషం ఒక నిమిషం థ్యాంక్ యూ కూర్చోండి అన్న థ్యాంక్ యూ సరే తప్పకుండా మీరు కూర్చోండి నేను చెప్తాను ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సహకరించండి ఈ రోజు బడ్జెట్ గురించి రజిత గారు ఫస్ట్ మాట్లాడండి రజిత గారు మాట్లాడండి ఇక్కడున్న మేయర్ గారికి నాతోటి కార్పొరేటర్లకు ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి ఎక్స్ సభ్యులకు అధికారులకు అందరు కూడా నమస్కారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసమన్న పాలక మండలి సభ్యులుగా గర్వపడిన 10 సంవత్సరాలుగా one second section 89 mayor to withdraw the member who disturbs business of the house. Let's don't cause any disruption. Once again, I'm telling you, don't force yourself to go out. Sit down. Mayor గారికి నాతోటి కార్పొరేటర్ ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఆఫీషియల్ సభ్యులకు అధికారులకు అందరు కూడా నమస్కారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలిలో సభ్యురాలిగా ఉన్నది గర్వపడుతున్నా గత 10 సంవత్సరాలుగా దివాదేశ విధంగా ఉన్న పరిస్థితిని చూస్తే నిజంగా బాధ అవుతుంది జీతాలు చెల్లించలేని పనులు చేసిన బిల్లులు కట్టడం వాటి ధర్నాలు చేసే పరిస్థితి మీకు తీసుకొచ్చిన మరి ఇప్పుడు ముందు ప్రతి ఏడాది 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుండే మరి బీఆర్ఎస్ హయాంలో 7,000 కోట్ల రూపాయల అప్పులకి తీసుకుపోయింది బీఆర్ఎస్ పాలకులు మరి ఇప్పుడు వచ్చినాక నిర్జీవంగా జీహెచ్ఎంసీ పునర్జీవం పోషిరు మరి మన ఇటు సీఎం రేవంత్ వచ్చినాక సీఎం రేవంత్ అని వచ్చినాక నిర్జీవంగా తయారవుతున్న జీహెచ్ఎంసీని మరి పునర్జీవం పోషిరు ఇటు మూసి రక్షణమైన నలుదిక్కులో కృష్ణాని మరి హైనా కూడా మరి రేవంత్ అన్న నిజాయితీగా ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా పదవులు జీహెచ్ఎంసీ ముందుకు తీసుకోబోతున్నారు ఇందులో పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి మరి ప్రభుత్వం అధికారంలోకి రాసి 1000 కోట్ల రూపాయల నిధులను జీహెచ్ఎంసీ కేటాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే హైదరాబాద్ నగర మౌలిక వసతుల కోసం అన్ని శాఖలకు 10,000 కోట్లకు పైగా కేటాయించారు మరి బడ్జెట్ జీహెచ్ఎంసీ కోసం వివిధ అభివృద్ధి పనులకు 3,065 కోట్లు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీకి రేవంత్ అన్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన హెచ్సిటీ ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు మరి ప్రాజెక్ట్ లో భాగంగా 7,032 కోట్లను కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలోని వివిధ జోన్లుగా 5,942 కోట్లతో ప్యాకేజీల 23 పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సందర్భంగా కొద్ది రోజుల కిందట 1,090 కోట్లు పనులకు రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన స్వయంగా చేసిండు అభివృద్ధి కోసం 50 కోట్లతో చెప్పారు ముఖ్యమంత్రి మరి ప్రభుత్వం జీహెచ్ఎంసీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుండి రావాల్సిన నిధులు జీహెచ్ఎంసీ ఇవ్వకపోవడంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు లేక జీహెచ్ఎంసీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని 30 కోట్ల జీహెచ్ఎంసీకి వచ్చేటట్టు మరి ఎమ్మెల్యే గారి ఎంపీ ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులు ఇంకా అంగడికి పోకపోతుండే మరి వచ్చినాక రాజకీయ పార్టీలకి ఎన్నికలప్పుడే నా ప్రజలు అభివృద్ధి అని మరి చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి
మా తరఫులో కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అని చెప్పి స్వీట్ ధన్యవాదాలు. అయితే మా అక్కడ House is adjourned for 5 minutes.